మిత్రులందరికీ పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి స్వాగతం, పునః స్వాగతం. పుస్తక పరిచయాలు అనే శీర్షికన మంచి మంచి పుస్తకాలను పరిచయం చేస్తూ వస్తున్నాను. నవలలు, కథా సంకలనాలు, కవితా సంకలనాలు పరిచయం చేస్తూ వస్తున్నాను. ఈ క్రమంలో ఇవాళ ఒక మంచి చిన్న నవలని పరిచయం చేయబోతున్నాను. అది లగ్గం కుదిరిందా. ఈ నవల రాసింది వంశీకృష్ణ పరిమళ. యువ రచయిత, ఇప్పుడిప్పుడే రచనా రంగంలో ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఈయనతో నాకు ఎక్కువ పరిచయం లేదు. ఇటీవలే ఈ పుస్తకం నా చేతికి వచ్చింది. మంచి మిత్రుడు. ఈయన సినిమా రంగంలో తన అదృష్టాన్ని వెతుక్కుంటున్నాడు. సినిమాకి కథలు, పాటలు రాసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇది ఇప్పటికే కొన్నిటి ఆల్రెడీ పని చేశాడు. ఆయన కొన్ని సీరియల్స్కి పాటలు రాశాడు. అట్లాగే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు కూడా షార్ట్ ఫిల్మ్కి దర్శకత్వం వహించాడు. సినిమా రచయితగా ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నాడు. ఇది ఆయన తొలి నవల. ఈ నవల చిన్నదైనా కూడా చాలా ప్రతిభావంతంగా రాసే ప్రయత్నం చేశాడు. ఓ పిల్లగా లగ్గం కుదిరిందా, ఓ పిల్లగా లగ్గం కుదిరిందా. ఇది తెలంగాణలో సర్వసాధారణంగా పల్లెటూళ్ళల్లో వినిపించే మాట. ఈ నవలలో కథానాయకుడు కూడా సంతోష్ ఇదే ప్రశ్నని పదే పదే ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ నవల్లో ఈ రోజున తెలంగాణలో యువతరం ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగ సమస్యని చాలా ప్రతిభావంతంగా చిత్రీకరించాడు. నిరుద్యోగ సమస్య మాత్రమే కాకుండా ఉద్యోగం వచ్చినా సమయానికి ఉద్యోగం రాకుండా చాలా ఆలస్యంగా ఉద్యోగం రావటం వల్ల యువకులకు ఎదురయ్యే సమస్యలు ఎట్లా ఉంటాయి ఈ నవలలో ఆయన చిత్రీకరించాడు. ఒక తల్లిదండ్రులు ఉంటారు, ఒక కొడుకు ఉంటాడు. కష్టపడి చదివించారు. కమలమ్మ, రాఘవయ్య వాళ్ళ కొడుకు సంతోషం. ఆయనకు ఒక మేనమామ ఉంటాడు, మేనమామకు ఒక కూతురు ఉంటుంది. ఈ కమలమ్మ రాఘవయ్య గారికి ఊళ్ళో పొలం ఉంటుంది, రైస్ మిల్ ఉంటుంది, దగ్గరలో సిటీలో ఒక కిరాణా షాప్ ఉంటుంది. అంటే ఆర్థికంగా కాస్త పర్వాలేదు అనుకునేవాళ్లే, గట్టివాళ్ళు అని ధనవంతులు కాకపోయినా కొంచెం గట్టిగా ఉన్నవాళ్లే. ఈయన కొడుకు చదువుకున్నాడు, ఉద్యోగం కోసం వెతికాడు, ఆలస్యంగా వచ్చింది, సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. అయితే పెళ్ళి కావాలి. ఈ పెళ్ళి కావటానికి అయ్యే సందర్భాలు, చాలా సందర్భాలు చెడిపోతాయి. వీళ్ళు చెడగొట్టుకునే కొన్ని అయితే, వాళ్ళకి నచ్చకపోయే కొన్ని అయితే. అసలు ఈ సామాజిక క్రమం ఎలా ఉంటుంది, ఇది ఒక సామాజిక సమస్యగా ఈ రోజున యువతులు ఎలా ఎదుర్కొంటున్నారు, ఈ విషయాలు ఇందులో చర్చించాడు. ఇందులో సజీవమైన తెలంగాణ భాషను వాడాడు. తెలంగాణ పల్లెల్లో, ఇంటీరియర్గా ఉండే తెలంగాణ పల్లెల్లో, తెలంగాణ భాష అనగానే హైదరాబాద్ భాష అనుకుంటారు చాలామంది. కాదండి, తెలంగాణ భాష అంటే ఇంటీరియర్ తెలంగాణలకు వెళ్ళి చూడాలి. అటు ఉత్తర తెలంగాణలో కానీ, దక్షిణ తెలంగాణలో కానీ, ఇటు పశ్చిమంగా ఉన్నటువంటి మహబూబ్నగర్ ఈ ప్రాంతాల్లో కానీ మీకు సజీవమైన తెలంగాణ ఫ్లేవర్, ఆ మాధుర్యము, నేటివ్ లాంగ్వేజ్లో ఉండే ఆ మాధుర్యం మనకు కనిపిస్తుంది. ఈ భాషలో ఉన్న ఈ మాధుర్యాన్ని ఈ రచయిత వంశీకృష్ణ పరిమళ చక్కగా పట్టుకోగలిగాడు. సంభాషణలను సజీవంగా రాయగలిగాడు. ఆయన రాసిన సంభాషణలు చూస్తూ ఉంటే నిజంగా మన ఎదురుగా వాళ్ళు మాట్లాడినట్లుగా అనిపిస్తుంటుంది. అంటే సంఘటనలను కూర్చటంలో ఇంత ప్రతిభావంతంగా అతను సంఘటనలు కూర్చగలిగాడు. ఈ నవలలో నాయకుడు సంతోష్ ఇతను ఎదుర్కొనే సమస్య ఏంటంటే, ఇతనికి పెళ్లి కుదురుతుంది, మేనమామ కూతురే ఉంటుంది, పెళ్లి ఉంటుంది. ఈ మేనమామ కూతుర్ని పెళ్ళికి కుదుర్చుకుంటారు, అక్కడికి పోతారు. అక్కడికి పోయిన తర్వాత ఇక అంతకంటే దగ్గర సంబంధం ఏముంటుంది, వీళ్ళు కట్నం ఎక్కువ అడుగుతారు. ఆయన కట్నం కొద్దిగా, ఆయన ముగ్గురు కూతుర్లు ఉంటారు, ఈయన కొడుకుంటాడు. నేను 5 లక్షల కంటే ఎక్కువ ఇవ్వలేనని ఆయన అంటాడు. వీళ్ళు 30 లక్షలు అడుగుతాడు ఆయన. అక్కడ చెడిపోతుంది. మాకు ఇంకా ఎక్కువ ఇస్తామని వస్తున్నారు, కానీ నువ్వు అయిన వాడివి, బావమరిది కూతురు కదా అని చెప్పి మేము దగ్గరగా వస్తే ఇంకా తక్కువ ఎట్లా అని చెప్పి వీళ్ళు అక్కడ సంబంధం కుదుర్చుకుంటారు. ఈ
యువకుడు ఈ కథానాయకుడికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే తను సొంతంగా నిర్ణయం తీసుకోలేడు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా కూడా తన తల్లిదండ్రులు అంగీకరిస్తేనే తప్ప చేసుకోలేని పరిస్థితిలో ఉంటాడు. ఈయనకు ఒక అమ్మాయి పరిచయం కూడా ఉంటుంది. ఈ పరిచయం ఇంకొక రకంగా పరిణమిస్తుంది, అది వేరే విషయం. కానీ వచ్చిన సంబంధాలు తల్లిదండ్రుల కారణంగా చెడిపోతే, ఈయన కారణంగా కొన్ని చెడిపోతే, అవతల వాళ్ళకి నచ్చకుండా కొన్ని చెడిపోతే, ఇలా జీవితం కొనసాగుతూ 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 వస్తూ ఉంటుంది. ఈ సంఘర్షణల్ని చక్కగా ఇందులో ప్రతిబింబించాడు రచయిత వంశీకృష్ణ పరిమళ. ఇందులో ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, బస్తీలోకి పోయిన తర్వాత కుర్రవాళ్ళు ఎదుర్కొనే, అంటే ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడో పల్లెటూరు నేపథ్యం నుంచి అర్బన్ నేపథ్యంలోకి వచ్చినప్పుడు, అక్కడ అర్బన్ ఎలీట్లో మధ్యలో తిరిగేటప్పుడు, అమ్మాయిలు అర్బన్ ఎలీట్ అయినప్పుడు, అబ్బాయిలు ఇటువైపు నుంచి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉండేటటువంటి సంబంధం ఎలా ఉంటుంది, ఎలాంటి విషయాలకు అది పరిణామం చెందుతుంది, ఈ విషయాలు చర్చలోకి వస్తాయి. తర్వాత ఈయన నచ్చిన అమ్మాయిలు ఇద్దరు ముగ్గురికి పెళ్లి కుదరకుండా వీళ్ళు పోతుంది. ఇంకొక అమ్మాయి, ఈయనకంటే ఎక్కువ చదువుకున్న అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డా కానీ ఏదో కారణం వల్ల వీళ్ళ వైపు నుంచి వాళ్ళు ఒప్పుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఈయన ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయితోటి పెళ్ళి జరగని పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే ఈయనను ఒక అమ్మాయి ప్రేమిస్తుంది, ఆ పెళ్ళి ఎక్కడి దాకా వచ్చిందో మళ్ళీ మాట్లాడదాం. అయితే ఇట్లా ఈ ప్రేమలు జరిగినా కూడా తనకి నచ్చినటువంటి అమ్మాయిని ఈయన చేసుకోలేకపోవటానికి కారణం ఏంటి అంటే, కేవలం ఈ సంతోషాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ సంతోషాన్ని పాత్రను దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడట్లేదు. అంటే ఇలాంటి సంతోషులు రాష్ట్రం నిండా ఎలా ఉన్నారు, ఈనాటి సామాజిక పరిస్థితిని ఇతను చిత్రీకరించడానికి చాలా గట్టి ప్రయత్నం చేశాడు. ఎదుర్కొనేటటువంటి సమస్యల్ని, ఉద్యోగపరంగా ఎదుర్కొనేటటువంటి సమస్యల్ని, తనకు వచ్చే సాధారణంగా ఎదురయ్యే సామాజిక సమస్యల్ని ఇందులో చిత్రీకరించాడు. చివరికి ఒక అమ్మాయి ఈయన పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, ఆ అమ్మాయి ఐఏఎస్ కూడా అవుతుంది. ఈయన ఇంకా ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ దగ్గర అక్కడే ఆ చిన్న ఉద్యోగంలోనే ఆగిపోతాడు. కానీ అమ్మాయి కావాలని ఇతన్ని బాగా ఇష్టపడి చేసుకోవాలనుకుంటుంది, ఆయన కూడా ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే పక్కన వెళ్ళదు అనుకుంటే తల్లిదండ్రులు ఇష్టం లేనిది ఏం చేసుకుంటాడనే అనుమానం వాళ్ళకు కూడా వస్తుంటుంది, పక్కన ఉన్న వాళ్ళు కూడా వస్తుంటుంది. చివరికి ఆ అమ్మాయి వచ్చి నన్ను పెళ్లి చేసుకో, ఈయన్ని వాళ్ళు చేసుకోవాలని అనుకుంటారు. ఈయన కూడా గట్టిగా చేసుకోవాలనుకుంటాడు. నేను నిన్ను తప్పనిసరిగా ఇష్టపడుతున్నాను, నిన్నే తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఇంకొకళ్ళు ఎవరిని చేసుకోను, అయినా కూడా మా అమ్మా నాన్నలు ఒప్పించే ప్రయత్నం చేస్తాను, కానీ ఎంతవరకు నేను సక్సెస్ అవుతానో చెప్పలేను అని ఇది చివరి డైలాగ్. ఇది దాదాపు చివరిగా చెప్పేటటువంటి మాట. ఇది రచయిత ఏం ముగిస్తాడంటే, మరి ఈయన పెళ్లి కుదురుతుందా లేదా అన్నట్టు ముగిస్తాడు. మళ్ళీ బయటకు పోతే ఆ యువకుడు ఎదుర్కొనే ప్రశ్న ఏంటి, ఓ పిల్లగా లగ్గం కుదిరిందా. ఈ టైటిల్ ఈ నవలకి చాలా బాగా సరిపోయింది. ఈ నవలలో ఒక సంతోష్ని నేపథ్యంలో పెట్టుకొని ఈ రోజున తెలంగాణలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నటువంటి యువకులు ఎదుర్కొనేటటువంటి సమస్య, పెళ్లి కాని ప్రసాదుల్లాగా మిగిలిపోయే సమస్య. ఆయన 21 ఏళ్ల జీవితం దగ్గర కథ మొదలయ్యి 40 ఏళ్ళ జీవితం వచ్చిందాకా పెళ్లి కాదు. ఈ మధ్యలో ఉన్న 20 సంవత్సరాల్లో ఉన్నటువంటి సంఘర్షణని ఈ నవల బాగా చిత్రించగలిగాడు. ఇక్కడ ఇందులో చెప్పదలుచుకుంది ఏంటంటే, సంభాషణ నుంచి చాలా బాగా రాశాడు. అట్లాగే సంఘటనలను, ఆయా దృశ్యాలను చిత్రీకరించడంలో సక్సెస్ అయినాడు. అయితే శిల్పపరంగా, అంటే కథా నిర్మాణ కళ పరంగా చూస్తే ఇది చాలా ప్రాథమికంగా ఉందని చెప్పాలి. ఈ యువ రచయిత నవల నిర్మాణ కళని ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. నవల మొత్తం మీద చూస్తే ఏమనిపిస్తుందంటే, ఒక ఫోటోగ్రాఫ్ తీసి, అంటే కొన్ని జీవన దృశ్యాలను ఫోటోగ్రాఫ్లుగా తీసి మనకు అందించినట్లుగా ఉంటుంది. కానీ సాహిత్యం పాఠకులకు కేవలం ఫోటోగ్రాఫ్ సరిపోదు, దాని వెనక కళ ఉండాలి, చిత్రకళ ఉండాలి, చిత్రించే నేర్పు ఉండాలి. అంటే కేవలం ఉన్నట్టు ఫోటో తీసి మనం చేతిలో చూసుకుంటూ ఫోటో అంటాం మనం. కానీ ఒక చిత్రకారుడు దాన్ని రకరకాల వర్ణ సమ్మేళనాలతోటి చిత్రించి దాంట్లో ఒక అద్భుత కళను చూపిస్తే ఎట్లా ఉంటుందో అలాంటి కళ ఇందులో రావాలి. అంటే
శిల్పపరంగా అంటే నవల నిర్మాణ పరంగా ఇది ప్రాథమికంగా ఉంటుందని చెప్పాలి. నవలను ప్రతిభావంతంగా రాశాడు, మంచి జీవన దృశ్యాలను చూపించాడు, మంచి భాష, సజీవమైన భాష ఉన్నది. శిల్పపరంగా నవల నిర్మాణ కథా నిర్మాణ పరంగా సృజనాత్మకతని పెంచుకుంటే ఈ రచయిత భవిష్యత్తులో చాలా గొప్ప ప్రతిభావంతుడైన నవలాకారుడయ్యే అవకాశం ఉన్నది. ఈ సూచన చేస్తూ నా మిత్రులందరికీ కూడా ఈ నవలను పరిచయం చేస్తున్నాను. ఈ నవల యువ రచయిత రాసిన నవల, కొని చదవదగినటువంటి నవల, తప్పక చదవండి. మిత్రులారా, ఇలాంటి పుస్తక సమీక్షలు, కవితలు, వచన కవితా సంపుటులు, పద్య కవితా సంపుటులు, ప్రాచీన కావ్యాలు, కథా సంకలనాలు, నవలలు, వీటన్నిటిని నా మిత్రులందరికీ పరిచయం చేస్తున్నాను. మా మిత్రులందరికీ ఒక సూచన ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా ఎక్కువ మంది దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంది. నమస్తే.